My topic is percentage. ఓకేనా, నేను మీకు ఫస్ట్ చెప్పడానికి వచ్చినాను. ఈ క్లాసెస్ అనేవి ఎస్వివి మ్యాథ్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ సంబంధించినవి రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఎవరైతే ప్రిపేర్ అవుతారో కాంపిటేటివ్ ఫీల్డ్ కోసం యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ సివిల్స్ కానీ ఎనీ ఎగ్జామ్ పోలీస్ ఎగ్జామ్ కానీ నా యొక్క ఈ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ యూజ్ అవుతుందని చెప్పి చూస్తున్నాను. ఓకేనా, డైరెక్ట్ మీకు ఏం చెప్పకుండా క్లాస్లోకి వెళ్తున్నాను. పర్సంటేజ్ పర్ మీన్స్ 100, సెంట్ మీన్స్ 100 పర్. ఓకేనా, ఇట్లా దీన్ని పర్సంటేజ్ అంటారు. ఇంతకని క్లారిటీ అవసరం లేదు. ఎగ్జాంపుల్ 85% అంటే ఏమవుతుంది? 85/100 ఏమవుతుంది? 0.85 పర్సంటేజ్. 85% అంటే ఏమవుతుంది? 85/100 = 0.85. 85 ఏదైనా ఒక వాల్యూని 100లో చెప్పడాన్నే ఇఫ్ ఎనీ నెంబర్ ఏదైనా వాల్యూని 100లో చెప్పడాన్నే పర్సంటేజ్ అంటారు. ఓకేనా, 100లో చెప్పడాన్ని పర్సంటేజ్ అంటారు. 85%. నెక్స్ట్ 68%. 68/100 = 0.68. ఓకేనా, ఇది ఇప్పుడు దీన్ని బట్టి ఇంకొకటి ఇక్కడ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే 100%. ఒక ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఎంత అంటే సపోజ్గా 500 తీసుకున్నారు. 500 తీసుకుంటే దీంట్లో 500లో ఎగ్జాంపుల్ 500 తీసుకున్నాడు. 500లో 10% ఎంత అవుతుంది? 10% 500లో ఎంత అవుతుంది? ఇప్పుడు 10% ఏం రాయాలి? 10/100 × 500. ఓకేనా, 10 1s 10 10s 10 50s 50 అవుతుంది. 10% అంటే 500లో ఎంత అవుతుంది? 10/100 × 500 = 50 అవుతుంది. 25% అంటే ఎంత అవుతుంది? ఇట్లా 25% అంటే 25/100 × 500. 25 1s 25 4s 4 125s. ఆన్సర్ ఈజ్ 125. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఏది 500 తీసుకుంటే దాని 10% 25% ఇంత అయింది. ఒకవేళ సపోజ్గా ఒక 150% ఎంత అయింది అనుకోండి. ఈ 500కి 150% ఎంత అవుతుంది? బ్లైండ్గా 150% అంటే 150/100 వేయాల్సిందే × 500. ఓకేనా, 50 2s 53s 2 1s 2 250s. సో ఆన్సర్ ఈజ్ 750. ఓకేనా, నెక్స్ట్ 250% అడిగింది అనుకోండి. 500లో 250% అంటే ఎంత అవుతుంది? 250/100 × 500. ఆన్సర్ ఏమవుతుంది? 100 1s 100 5s. 250 × 5 ఎంత అవుతుంది? 1250. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి బిలో 100% చెప్పినాను, ఎబో 100% చెప్పినాను. ఇలా సొల్యూషన్స్ అనేటివి చేయాలి. పర్సెంట్ అంటే ఏం లేదు. 85% అంటే 85/100 రాయడమే పర్సంటేజ్. ఇది 85% అంటే 85/100 రాయడం మీకు అర్థమైతే ఆటోమేటిక్గా పర్సంటేజ్ కాన్సెప్ట్ మొత్తం మీకు వచ్చేస్తుంది. ఓకేనా, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్గా 1/2 ఉంది, దీన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి. అప్పుడు 1/2 నుండి పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1/2 × పర్సంటేజ్ మార్చేటప్పుడు 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు చేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ మారుతుంది. 1/2 100 అంటే ఎంత అవుతుంది? 50% అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1/3 ఎంత అవుతుంది? 1/3 × 100 ఎంత అవుతుంది? 33.33%. 1/4 ఎంత అవుతుంది? × 100 25%. 1/5 అంటే
సేమ్ 20%. 1/6 ఏమవుతుంది? 1/6 ఇంటూ 100 16.66% అవుతుంది. ఓకేనా? ఎందుకంటే 6 1 6 6 6 6 అట్లా అవుతుంది. ఓకేనా? 1/7 ఎంత అవుతుంది? మీరు చేయండి 1/7. ఓకేనా? ఇట్లా 1/7 1/9 1/11 1/12 1/13 1/15 1/17 1/19 వరకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 1కి సంబంధించిన ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 2/3 2/5 2/7 2/9 2/11 2/13 2/15 ఇలా. ఇప్పుడు 2/3 అంటే ఎంత అవుతుంది? 2/3 ఏం రాయొచ్చు? 1/3 ఇంటూ 2 రాయొచ్చు. ఇక్కడ 1/3 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ 1/3 అంటే 1/3 ఎంత వచ్చింది? 1/3 ఇంటూ 100 33.33 వచ్చింది. అంటే 33.33 ఇంటూ 2 ఆన్సర్ ఏమవుతుంది? 66.66% అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు 1/5 అంటే ఎంత అయింది? 20% అయింది. 20% ఇంటూ 1 ఇంటూ ఇక 2. ఓకేనా? దీన్ని ఎట్లా రాసినాం అన్నట్టు ఇప్పుడు ఇది దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇది 1/5 ఇంటూ 2 లాగా రాయొచ్చు. ఓకేనా? 1/5 అంటే ఎంత? 20% ఇంటూ 2 ఎంత అయింది ఆన్సర్? 40%. ఓకేనా? 2/7 2/9 2/11 2/13 2/15 అనేది ఇది మీ హోంవర్క్. ఓకేనా? ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ చెప్తాను. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 3 నెక్స్ట్ వచ్చేసి 3/2 అంటే ఎంత అవుతుంది? 3/2% ఎంత అవుతుంది? 3/2 ఇంటూ 100 250 350 150%. ఓకేనా? 3/4 అంటే ఎంత అవుతుంది? 3/4 ఇంటూ 100 425 75% నెక్స్ట్ 3/5 అంటే డైరెక్ట్గా 60%. 3/7 ఇంటూ 100% ఎంత అవుతుంది? ఇది 300/7 7 4 28 220 7 2 14 .60 అవుతుంది. 7 8 56. ఓకేనా? ఇలా ఆన్సర్ అనేది ఇలా వచ్చేస్తుంది. 3/7 3/8 3/11 3/13 అట్లా 3/14 3/16 వరకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు నెక్స్ట్ పేజ్లో కావాలంటే డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ 4/3 4/5 4/7 4/9 4/11 4/13 4/15. ఇప్పుడు 4/3 అంటే ఎంత అవుతుంది? ఇంటూ 100 4/3 ఇంటూ 100 అంటే ఎంత? 400/3 ఎంత అవుతుంది? 3 1 3 3 3 3 3 3 3 3 133.3% అవుతుంది. ఓకేనా? 5/4 అంటే 80% అవుతుంది. 7/4 అంటే ఎంత అవుతుంది?
7/4 అంటే ఎంత అవుతుంది? ఇంటూ 100, 400/7. 7 5 35, 550, 7 7 49, 110 అంటే 57.1% అవుతుంది. ఇలా మిగతా ఇవన్నీ కలిపి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మళ్ళీ 5 తోటి ఇట్లా 5/2, 5/3, 5/4, 5/6, 5/7, 5/8, 5/9, 5/11 వరకు. నెక్స్ట్ 6 తోటి 6/7, 6/5, 6/11, 6/13. నెక్స్ట్ 7తోని 7/2, 7/3, 7/4, 7/5, 7/6, 7/9, 7/11. ఓకేనా? నెక్స్ట్ 8 తోటి 8/3, 8/5, 8/7, 8/9, 8/11, 8/13. నెక్స్ట్ 9 తోటి 9/2, 9/4, 9/5, 9/7, 9/8, 9/11, 9/13. ఓకేనా? ఇలా ఇవన్నీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. వీటికి ఒక సొల్యూషన్ అనేది నేను మీకు చెప్పేస్తాను. సపోజ్ ఇప్పుడు 8/9 ఉంది అనుకోండి. ఇక్కడ సపోజ్ 8/9 ఉంది. సొల్యూషన్ ఏం చేయాలి? పర్సెంటేజ్ మార్చాలంటే 8/9 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 100, 800/9. 9 8 72, 8 80 మిగులుతుంది. 9 8 72, 9 8 8 ఇట్లా. సో 88.88 ఈజ్ ద పర్సంటేజ్. అలా మీరు ఇలా వీటి యొక్క సొల్యూషన్స్ అన్నీ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీటి యొక్క వాల్యూతోనే మీకు టోటల్ చాప్టర్ మొత్తం, ఈ వాల్యూస్తోనే టోటల్ చాప్టర్ మొత్తం మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడైనా ఏ ప్రాబ్లం, ఎంత క్రిటికల్ ప్రాబ్లం అయినా కొంచెం ఈ వాల్యూస్ ఐడియా వచ్చింది అనుకోండి. ఐడియా వస్తే వీటితో మనకు సింపుల్గా అర్థమవుతుంది.